బ్రాహ్మణులందరూ ఏకతాటిపైకి వచ్చేలా ఐక్యత సాధనే లక్ష్యంగా బ్రాహ్మణ గర్జన నిర్వహించడంతో పాటు బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, అనుచిత వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని బ్రాహ్మణ ఉద్యోగ, వ్యాపార, అర్చక, పురోహిత, వైఖానస పెద్దలు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో బమిడిపల్లి వెంకటరమణమూర్తి అధ్యక్షతన భాగవతి అయ్యప్ప శాస్త్రి, ముత్య సత్యనారాయణ సహకారంతో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే బ్రహ్మగర్జన సమాలోచన సదస్సుకి సంబంధించిన విషయాలపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సమావేశంలో పూట్రేవు వెంకట్రావు, భాగవతి నారాయణ శాస్త్రి, నండూరి సుబ్బారావు, దూర్వసుల సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, దువ్వూరు గోపి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోమూర్తుల నరసింహమూర్తి, మాదిరాజు శ్రీనివాస్, కిరణ్, ఆయుర్వేదం డాక్టర్ కోలగంటి రమేష్, తుమ్మలపల్లి సుబ్బారావు, కోటికలపూడి ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, అనుచిత వ్యాఖ్యలను ఖండించేందుకు త్వరలో బ్రహ్మగర్జనతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 40 లక్షల వరకు ఉన్న బ్రాహ్మణులు ఉంటే ఒక్క ఉభయ గోదావరి జిల్లాలోనే 40,000 మంది వరకు ఉన్నారన్నారు. జూలై 19వ తేదీ బ్రాహ్మణ గర్జన ఏర్పాటు చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని బమిడిపల్లి వెంకటరమణమూర్తి వెల్లడించారు. వారు కూడా మాతో పూర్వమంది వచ్చి మన జనానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఎందుకంటే ఎంతసేపు ఎవరు లోపు అంటే బ్రాహ్మణ లోపు, ఏమైనా ఉంటే వాడి మీద తోసేద్దాం. వాడు తిరిగి మాట్లాడలేడు, యుద్ధానికి రాలేడు, వాడు కూడా ఎవరు రారు. ఇది బలం పెంచడం కోసం చేసేటువంటి, బ్రాహ్మణుల్ని బలోపేతం చేయడం కోసం చేసేటువంటి బ్రహ్మ యజ్ఞము బ్రాహ్మణ గర్జన. ఇది జూలై 19వ తారీఖు చేద్దామని చెప్పి పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నాను. అలాగే మిగిలినవి కూడా మాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే అందరికీ ఉపకారం పొందివే. ఈ రోజుసరికి విద్యార్థులకి స్కాలర్షిప్లు రావట్లా. వచ్చిన గత ప్రభుత్వం ఇవ్వని దానికి ఈరోజు సర్టిఫికేట్లు రిలీజ్ అవ్వట్లేదు. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్ చదవడానికి లేదు, ఇంటర్ వాళ్ళు డిగ్రీకి వెళ్ళడానికి లేదు, డిగ్రీ వాళ్ళు పీజీకి వెళ్ళడానికి లేదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటున్నాం. అది కూటమి ప్రభుత్వానికి తెలియజేసి మా నాయకుల ద్వారా, ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను, ఆ నాయకుల ద్వారా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి త్వరితగతిగా ముందస్తు చదువుకునే విధానంలో కూడా మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళని కోరుకుంటాం. అలాగే స్టూడెంట్స్ గురించి కానీ బ్రాహ్మణుడికి కూడా మాకు రిజర్వేషన్ అక్కర్లేదు. రిజర్వేషన్లు ఏం మేము కోరట్లేదు. మా యొక్క మార్కులకి, మా ర్యాంకులకి తగ్గ ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మేము ఎప్పుడు కూడా చెప్పేది అదే. మేము నలుగురికి ఉపకారంగా ఉంటాం. ఈరోజు పుట్టిన దగ్గర నుంచి కట్టె ఖాళీ దాకా కూడా ఏది కావాలన్నా వైదికులు వృత్తిలో ఉన్నటువంటి పురోహితుడి యొక్క అవసరం కావాలి. పేరు పెట్టడానికి కావాలి, పోయిన తర్వాత అంత్యకర్మలు చేయడానికి కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము అందరికీ ఉపకారంగా ఉన్నాం తప్పించి మేము ఎవరికి అపకారం చేయలేదు. ఆ పొజిషన్లో ఉన్న మమ్మల్ని బయటికి లాగి మా చేత ఆయుధాలు శరాలు పట్టించుకునేలా చేయొద్దు అని మొన్న ఎవరైతే వీడియోలో మాట్లాడారో వాళ్ళకి చెప్తున్నాను. మేము బ్రహ్మయజ్ఞ ఖచ్చితంగా ఉన్న పెద్దలందరితోనూ కూడా వారిని చేకూర్చుకుని అందరూ సమన్వయం అయ్యి బ్రాహ్మణందరూ ఒక దాటి మీద నడిచేటట్టు తీసుకొచ్చే విధానంలోనే ఈ యొక్క బ్రాహ్మణ గర్జనని తలపెట్టామండి. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇది ఒకరిదని కాదు, ఇందులో అందరూ కూడా కలిపి పని చేసుకుంటూ వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.